గారు ఎన్డీఏకి దాదాపుగా 3 టర్మ్స్ ఇక్కడ జేడీయూ అధినేతగా నితీష్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏకి కీలక భాగస్వామిగా ఉన్నారు. మధ్యలో కూడా జంప్ కొట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. నిజంగా ఎన్డీఏకి మరి ముఖ్యంగా జేడీయూని బీహార్ ప్రజలు నమ్ముతున్నారా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే? ముందుగా మన పుల్లారావు గారు చెప్పినట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా ప్రీ పోల్ సర్వేలు వీటి మీద నాకైతే విశ్వాసం లేదు. నేను గతంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూడా నేను పదే పదే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో పోల్ సర్వేలు బొక్కబాట్లో పడ్డాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా బొక్కబాట్లో పడినటువంటిది మనం చూసాం. ఎందుకంటే మన దేశంలో అది అంత శాస్త్రీయంగా జరగట్లేదు. ఒకటి. రెండోది, మన ఓటర్లు ఎక్కడా కూడా నోరు విప్పి స్వయంగా చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అమెరికా లేదా ఐరోపా దేశాలతో పోలిస్తే. మొన్న మీరు అక్కడ చూడండి, అమెరికాలో జరిగినటువంటి న్యూయార్క్ ఎన్నికలు, అదేవిధంగా 2 రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడ కూడా అనేక సర్వేలు చేశాయి. కానీ ఆ సర్వేలన్నీ దాదాపు యాజ్ ఇట్ ఈజ్ గా 0.5 లేదా 1% తేడా తోటి మొత్తం అవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాయి. ఎందుకు అంటే పశ్చిమ సమాజాల్లో ఓపెన్ అవుతారు వాళ్ళు ఏమి దాచుకోరు, వ్యతిరేకతను గాని లేకపోతే అనుకూలతను గాని దాచుకోరు. కానీ మన దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు లేదా ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే సామాన్య ఓటరు పక్క వాళ్ళనే నమ్మరు. అందువలన ఖచ్చితంగా ఈ వీటిని బట్టి మనం రాబోయే పరిణామాల గురించి లేదా పర్యవసానాల గురించి చర్చ చేయడం అనేటువంటిది వాస్తవ విరుద్ధమైన. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ కోటేశ్వర గారు దాదాపుగా 3 టర్మ్స్ కంటిన్యూలో ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటు నితీష్ కుమార్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ గతంలో చూసాం, ఇండి కుటుంబంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ముందు బీజేపీలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చారు, మళ్ళీ జంప్ కొట్టారు. ఇన్ని ఫ్యాక్టర్స్ అక్కడ నితీష్ కుమార్ని ఏమీ చేయలేకపోతున్నాయా? ఎన్డీఏని కనీసం కదపడం కూడా కదపలేకపోతున్నాయా? ఇప్పుడు నితీష్ కుమార్ గురించి ప్రతిపక్షాలు అంటే మహాగఠబంధన్ వాళ్ళు చెప్పిన దానికంటే పాశ్వాన్ చేసినటువంటి కామెంట్స్ ఏమిటి, లేదా అంతకు ముందు నితీష్ కుమార్ ఫిరాయింపులు, పిల్లి మొగ్గల గురించి బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, మరి ఆ 2 పార్టీల మీద నితీష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, ఇవన్నీ చూసినప్పుడు ఒక పక్క అవకాశవాద కూటమి అనేటువంటిది అక్కడ ఏర్పడింది. బీహార్ లో ఉన్నటువంటి వెనుకబాటుతనం అనండి, లేకపోతే కులతత్వాలు అనండి, లేకపోతే వీటన్నిటితోటి అక్కడ నితీష్ కుమార్ ఇంతకాలం నెట్టుకొచ్చారు. అయినా గాని అలాంటి టెయింటెడ్ లీడర్ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమికి మళ్ళా జనం పట్టం కట్టారంటే నిజంగా బీహారీలకి జోహార్లు చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు, ఏం రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని. అసలు వలసలు, కరోనా సందర్భంలో వలసలు ఎక్కువ మంది బీహారీలే కదా. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చూస్తూ ఉంటాం, దానాపూర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి వస్తుంది. మొత్తం అందులో చూస్తే బీహార్ అంతా కూడా దానాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చిన సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ లో మనకి దర్శనం ఇస్తుంది. ఇన్ని మైనస్ ఫ్యాక్టర్స్ ఉన్నా గానీ ఎందుకు ఎన్నుకున్నారనేది ఒక నిజంగానే పరిశోధించాల్సినటువంటి అంశం. ఈసారి నా అభిప్రాయం ప్రకారం ఈసారి మామూలుగా లేదు పోరు. నెక్ టు నెక్ అంటామే, నెక్ టు నెక్ సాగింది. అది కూడా ఎందుకు వచ్చింది అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు, అంటే ఎన్నికల ప్రకటనకు 2 రోజుల ముందు ఒక 2 కోట్ల మందికి 10,000 రూపాయల చొప్పున నితీష్ కుమార్ సర్కారు నగదు బదిలీ చేసింది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు పెంచింది. అదేవిధంగా యూత్ ను ఆకర్షించేందుకు కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలను పెట్టింది. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే నరేంద్ర మోడీ ఇవన్నీ మేము వ్యతిరేకం. అంటే మీరు అన్నట్టుగా మేనిఫెస్టోకి కైండ్ ఆఫ్ అంశాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి కొద్దిసేపట్లో వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటువంటి మేనిఫెస్టో అంశాలని ఇటు మహాగఠబంధన్ కూడా చెప్పుకొచ్చింది, మహాగఠబంధన్ కూడా ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే చెప్పుకొచ్చింది. ఒకసారి పుల్లారావు గారు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుల్లారావు గారు, సో ఇక్కడ మేనిఫెస్టో గురించి అనుకున్నా లేకపోతే మహాగఠబంధన్ కి సంబంధించి ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే కనుక అది మరి ముఖ్యంగా ప్రతికూలంగా ప్రభుత్వ వ్యతిరేక అనేది ఇటు ప్రతిపక్షాలకు అక్కడ అడ్వాంటేజ్ అవ్వాలి. కానీ బీహార్లో అది పనిచేయలేదా? ఒకవేళ పనిచేయలేదు అనుకుంటే ఇటు ఆర్జేడీకి సంబంధించి కాస్త సీట్ షేరింగ్ కావచ్చు, లేకపోతే ఆ పర్సంటేజ్ లో బీజేపీకి దగ్గరగా వచ్చిందని చెప్పి ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. బట్ కాంగ్రెస్ కి లేదనేది ఏం జరిగింది ఇక్కడ? మహాగఠబంధన్లో ఏమైనా కుంపటి ఉందనుకోవాలా?
ఒకటి మహాగఠబంధన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలు నితీష్ కుమార్ మీద ఫోకస్ అవ్వకుండా ఓట్ చోరీ, ఎలక్ట్రల్ రోల్స్కి వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఓడిపోతా చాలా కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు కాంగ్రెస్ లీడర్. అసలు ఇది ఎలక్షన్ దేనికి అని కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఏమొస్తుందంటే మహాగఠబంధన్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మీద బ్లేమ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే